ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణ మాత్రేణ సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక, వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది. గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం, కర్మ ఇతిహాసాన్ని అనుసరించి, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది. కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అనేవి ఉంటాయన్నమాట. సంచిత ప్రారబ్ధ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయన్నమాట. దాన్ని ఈ యొక్క కర్మశేషాన్ని నుంచి బయటపడడానికి, పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి, కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాలకి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాల యొక్క ఆధీనంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది, చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది. ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ 17, 18 తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది. బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం. ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట. ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ 18 తర్వాత. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు. బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తుంటారు. పుత్రకారకుడిగా ఉంటారు, పుత్ర సంతాన కారకుడిగా మరియు వేద పట్టణానికి కారకుడిగా, సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది, సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది, సకల వేద జ్ఞానము, మంత్రపట్టణము, మంత్రసిద్ధి, మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటాయి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధాదిత్య యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలు 3 గ్రహాలు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరియు కొంతమంది కంటే గారు బృహస్పతి యొక్క రంగా ఉంటే కనుక మంచి అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది. టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం, ప్రొఫెసర్గా ఉండడం, మంచి డాక్టరేట్ పొందడం కానీ, విద్యలో ఉన్నత స్థితి కలగడానికి కానీ, విద్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ, మంచి అవకాశాలు సిద్ధించడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి. కొన్ని గ్రహాల యొక్క కలిగి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణకారకుడు, బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు. ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది గోచారరీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉన్నారా లేదా, శుక్రబలం యోగకరంగా ఉందా లేదా. ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు. బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకుడు అవుతాడు. ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచారరీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకుడు, లక్ష్మీ కారకుడుగా అవుతాడు. ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని, అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది. విపరీత రాజయోగం ఇచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, కొన్ని గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు. కావున గురుపుష్య యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ 18 రోజున. ప్రధానంగా
అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా 17, 24 తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు, సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. వృషభరాశి జాతకులకి గోచారరీత్యా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా జరుగుతుంది. కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు జరుగుతుంది కావున అక్టోబర్ నెలలో మార్పు జరుగుతుంది. ప్రధానంగా అతిచారంలో సంచారం చేసేటప్పుడు మీకంతా కూడా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా మార్పు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా యోగకరంగా మారుతుంది. మీకంతా కూడా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, వృషభ రాశి జాతకులకి గోచారరీత్యా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో మార్పులు జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే విదేశంలో స్థిరత్వం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు జరిగి మీకంతా కూడా ప్రమోషన్స్ రావడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు అంతా కూడా అందుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారంతో మీరంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా వృషభ రాశి జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతో చేసుకోవడం, మారేడు దళాలతో చేసుకోవడం వల్ల మంచి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకుంటూ ఉంటారో అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులు ముఖ్యంగా మీరంతా కూడా శుక్రుడికి జపాలు చేయించుకోవాలి. ప్రధానంగా బృహస్పతికి, చంద్రగ్రహానికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సకల గ్రహశాంతి కలగడానికి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, ప్రచండ తీసే నమః, మార్తాండాయ నమః, సర్వలోక పితామహాయ నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడి నమస్కారం ఆచరించండి. సకల గ్రహదోష నివారణకి బృహస్పతి అనుగ్రహం వల్ల శీఘ్ర మంచి ఫలితాలు పొందడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని అంతా కూడా దత్తాత్రేయ నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా మీకంతా కూడా మంచి గురుకటాక్షం లభిస్తుంది. మంచి వివాహాది శుభకార్యాలు కలగడానికి, ఇంట్లో మంచి శుభకార్యాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం అంతా కూడా పుణ్యక్షేత్రంలో ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, వృత్తిలో అభివృద్ధి కలిగి, వ్యాపారంలో అభివృద్ధి కలిగి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకునే వాళ్ళకి జాతకరీత్యా సర్వగ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి శత్రుబాధ, శత్రుభయం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి ఈ యొక్క వ్యాపారంలో కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక సినీ రంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో రాజశ్యామల యజ్ఞాది కరతులు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవాలి మీరంతా కూడా. ఎవరైతే మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్లను నివేదన చేస్తూ ఉంటారో మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. గోచారరీత్యా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా బృహస్పతి ప్రీతికరంగా గురుకటాక్షం కోసం ప్రధానంగా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్ర ఎవరైతే ప్రతినిత్యం కూడా
చదువుతూ ఉంటారు, ప్రతినిత్యం కూడా పారాయణలాగా చేస్తూ ఉంటారు, ప్రవచనంలాగా చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల, ఈ యొక్క భాగవత లీలలంతా కూడా చదువుకోవడం వల్ల అధిక పుణ్యం లభించడానికి, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది. భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం, విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం, ప్రధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీ సూక్త విధానంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో అంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు, నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక మీ జాతకంలో బృహస్పతి అంతా కూడా నీచ స్థానంలో కానీ దుస్థానంలో కానీ ప్రధానంగా పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ దుర్దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి దయ వల్ల మీకంతా కూడా గురు కటాక్షం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు. జీవితంలో మార్పులు కలుగుతుంటాయి. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి అంతా కూడా గురు కటాక్షం వల్ల లభిస్తూ ఉంటుంది. కానీ ఉద్యోగంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఉద్యోగంలో మార్పులు కలగడానికి ప్రయత్నం చేసుకుంటారో ప్రతినిత్యం కూడా బృహస్పతికి ప్రీతికరంగా ఆవునే దీపారాధన అంతా కూడా రావి చెట్టుకు దగ్గర కానీ నవగ్రహాల్లో బృహస్పతి దగ్గర అయినా కానీ ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం ఉండడం, నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల ప్రతినిత్యం కూడా భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండడం, దత్తాత్రేయ నామస్మరణ చేయడం వల్ల గురుకటాక్షం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. అతిచారణలో బృహస్పతి అంతా కూడా అత్యంత యోగకరంగా బలవంతంగా ఉంటారు. శీఘ్రంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి, అఖండమైన శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో కనుక బృహస్పతి నీచ స్థానంలో కానీ బలహీన స్థానంలో కానీ ఉంటే, పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ యొక్క జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో మీ యొక్క జాతకాన్నంతా కూడా చూపించుకొని విశ్లేషణ చేయించుకొని పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాధశ్యామల యజ్ఞాధికరతలు చేసుకోవడం, ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా, పురుసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, శ్రీకృష్ణ మూలమంత్రంతో జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం, రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. దేవతలకంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున మీకంతా కూడా మంచి శుభాలు కలగడానికి ఈ పరిష్కారం ఆచరించండి. ధనయోగం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో, వ్యాపారంలో మార్పులు కలిగి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.